నమస్కారం అందరికీ. ఈరోజు నేను రివ్యూ చేయబోతున్న సినిమా 'ముసాఫిర్ కేఫ్'. ట్రైలర్ చూసిన తర్వాత చాలా మందికి ఇది ఒక సాధారణ లవ్ స్టోరీ అనిపించవచ్చు. కానీ సినిమా మొదలైన కొద్దిసేపటికి ఇది కేవలం ప్రేమ కథ కాదని అర్థమవుతుంది. ప్రతి పాత్ర వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి నిర్ణయం వెనుక ఒక కారణం ఉంటుంది. అదే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతుంది. కథ గురించి స్పాయిలర్స్ ఇవ్వకుండా చెప్పాలంటే, కొన్ని అనుకోని పరిస్థితుల్లో కలిసిన ఇద్దరు వ్యక్తుల జీవిత ప్రయాణం చుట్టూనే కథ తిరుగుతుంది. వారు తీసుకునే నిర్ణయాలు, ఎదురయ్యే మనుషులు, వారి గతం, వర్తమానం ఇవన్నీ కలిసి కథను ముందుకు తీసుకెళ్తాయి. సినిమా పేరు 'ముసాఫిర్ కేఫ్' అయినా అసలు ప్రయాణం వాళ్ళది మాత్రమే కాదు, ప్రేక్షకుడిది కూడా. కథ ముందుకు వెళ్లే కొన్ని ప్రశ్నలు మీ మనసులో మొదలవుతాయి. నిజంగా ఏమి జరిగింది? ఎవరు నిజం చెబుతున్నారు? చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారు అనే ఆసక్తి చివరి వరకు కొనసాగుతుంది. సినిమాలో భారీ యాక్షన్ లేదా కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశిస్తే కొంచెం నిరాశ కలగొచ్చు. కానీ ప్రశాంతంగా భావోద్వేగాలతో పాత్రల మధ్య ఉన్న బంధాలను ఆస్వాదించే వారికి మాత్రం ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. దర్శకుడు కథను హడావిడిగా చెప్పకుండా ఒక్కో సన్నివేశం ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా అనిపించినా వాటి వెనుక ఉన్న భావోద్వేగం క్లైమాక్స్ కి చేరుకునేసరికి అర్థమవుతుంది. యాక్టింగ్ కూడా చాలా సహజంగా ఉంటుంది. ఎక్కడ ఓవర్ యాక్టింగ్ కూడా అనిపించదు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో వారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లెవెల్ లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథ మూడ్ కి తగ్గట్టుగా ఉంటుంది. కొన్ని సైలెంట్ సీన్స్ లో కూడా మ్యూజిక్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతుంది. 'ముసాఫిర్ కేఫ్' అందరికీ నచ్చే కమర్షియల్ సినిమా కాకపోవచ్చు. కానీ రిలేషన్షిప్స్, జీవితంలో తీసుకునే నిర్ణయాలు, ఎమోషన్స్, నెమ్మదిగా ముందుకు సాగే కథలను ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమాలో పెద్ద ట్విస్టులు కాకుండా పాత్రల ప్రయాణమే అసలు బలం. అందుకే ఓపికగా చూస్తే చివరి వరకు ఈ కథ మీకు ఒక మంచి అనుభూతిని మిగిలిస్తుంది. నా రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ.